యేసుక్రీస్తు నామంన అందరికీ శుభోదయం. యేసుక్రీస్తు శిలువ శ్రమల ధ్యానములు 40 రోజులు ఎంతో నిష్ఠతో భక్తి శ్రద్ధలతో ధ్యానములలో పాల్గొని పునరుద్ధారుడైన యేసుక్రీస్తు ప్రభువు దీవెనలు, ఆశీర్వాదములు, స్వస్థతలు, అద్భుతాలు, మేళ్ళు, ఫలములు, పరిశుద్ధాత్మ వరములను నూరంతలు అందుకొనియున్న శిల్వ ధ్యాన దీక్షలో విజయులందరికీ త్రియేక దేవుని నామంన వందన మరణాతలు తెలుపుతూ క్రీస్తు నేడు లేచెను, హల్లెలూయా. ఈస్టర్ పండుగ శుభాకాంక్షలు. ఏప్రిల్ 5వ తేదీ 2026 ఈస్టర్ పండుగ కొరకు ఏర్పాటు చేయబడిన ఈరోజు దేవుని పునరుద్ధాన వాక్య వాగ్దానం. మార్కు సువార్త 16వ అధ్యాయము 6వ వచనం. కలవరపడుకుడి, సిలువ వేయబడిన నజరేయుడగు యేసును మీరు వెదుకుచున్నారు, ఆయన లేచియున్నాడు, ఇక్కడ లేడు. ఆమేన్. ప్రియమైన జనగమ, మనకు రక్షకుడు విమోచకుడైన యేసుక్రీస్తు వారి పుణ్యనామమున సిల్వ దీక్ష పరులందరికీ శుభములు. సిల్వ ధ్యానములలో ఈ 40 రోజులు సిల్వ దీక్ష కలిగి ఆయన శ్రమలలో మన శ్రమలు, ఆయన కష్టములలో మన కష్టములను కొట్టివేసుకోవాలని ఎంతో నిష్ఠతో, ఎంతో భక్తి శ్రద్ధలతో మనం భరించలేనంత శ్రమలను, మోయలేనంత బాధ్యతలను, భారములను ఆయనపై వేసి దింపుకొనడానికి ఈ 40 రోజులు దేవుని సన్నిధిలో ధ్యానములలో పాల్గొన్న సిల్వ దీక్ష పరులారా, మనందరికీ ధ్యానములో విజయం ఇచ్చిన మృత్యుంజయుడు పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామమున ఎల్లరికూ దీవెనలు సర్వశక్తిమంతుడైన యేసుక్రీస్తు వర్షింపచేయునుగాక. ఆమేన్. సిల్వ దీక్ష విజయ పరులారా, మన అందరికీ ఎంతో సంతోషం కలిగించే శుభవర్తమానం. ఆయన లేచి ఉన్నాడు. ఈ 40 రోజులు సజీవులుగా మనకు మృతమైనది దరి చేరకుండా మరణమును మింగివేసి ఆ విజయముతో మనకు కాపుదల ఇచ్చి ఎన్ని ఆటంకములు అడ్డులు వచ్చినా అవలీలగా దాటింపచేసి తన శ్రమలతో మన శ్రమలను కొట్టివేసి అద్భుత ఆశీర్వాదకరమైన విజయం ఇచ్చిన త్రియేక దేవునికి కృతజ్ఞత వందనములు. గతకాలం కంటే అత్యధికంగా తన కృపలలో కాపాడుచు రానున్న వరములను, ధన్యతలను పొందుకొనడానికి ఆయన సన్నిధిలో గడిపిన మనకు నిరంతరము దీవెనల వర్షం కుమ్మరించి మెండైన ఆశీర్వాదములు దయచేయునై ఉన్నాడు. ఆదివారం తెల్లవారుజామున ఆయన లేచి ఉన్నాడని తెలియని స్త్రీలు ఆయన దేహమునకు సుగంధ ద్రవ్యాలు పోయడానికి తీసుకుని వచ్చి ఉన్నారు. సమాధి వద్దకు వచ్చినప్పుడు సమాధి రాయి పొర్లించి ఉండుట చూచి అది తమ కోసమే ముందుగా ఎవరో ఆ పెద్ద రాయిని దొర్లించారని సంతోషించిరి. అంతకన్నా సంతోషమైన వార్త వారికి తెలియబడినది. అది ఏమనగా, సమాధిలో తెల్లని వస్త్రములు ధరించుకొనిన 2 దేవదూతలు యేసుని ఉంచిన ప్రదేశంలో తల వైపున ఒకరు, కాళ్ళ వైపున ఒకరు కూర్చుని ఉండుట చూచిన స్త్రీలు కలవరపడిరి. ఆ దేవదూతలు కలవరపడుకుడి, ఆయన లేచి ఉన్నాడు, ఆయన ఇక్కడ లేడు అని వారికి చెప్పిరి. గనుక లేఖనములు నెరవేరినట్లు ఆయన లేచి ఉన్నాడని చెప్పిరి. ఆయన 3వ దినమున లేచిదనని పరిశుద్ధ దేవాలయములో శిష్యుల ప్రజలందరి ఎదుట చెప్పును గాని గ్రహించలేకపోయారు. ఆయన 40 సంవత్సరాలు కట్టబడిన దేవాలయం పడగొట్టండి, అది కడతాడని అన్నారేమో అనుకునిరి. అయితే క్రీస్తు అనే దేవాలయమును పడగొట్టండి, 3 దినములలో కట్టుదునని మాట్లాడుతున్నాడని ఆ మర్మమును గ్రహించలేకపోయిరి. ఆయన మనకు కూడా ఇదే వాగ్దానం ఇచ్చాడు కదా, మీ దేహమే దేవాలయమని. కావున విశ్వాసము కలిగి ఆయన మన కోసం లేచి ఉన్నాడని, మన కోసమే సిలువపై శ్రమలు పొందేనని, ఆయన మన కోసమే సమాధిలో ఉంచబడినని, ఆయన మన కోసమే లేచి పునరుద్ధానుడైనాడని, ఈ విధంగా తన పరిశుద్ధాత్మ శక్తితో మనలను నింపుచున్నాడని తలంచుకుని ముందుకు నడవగల శక్తిని దేవాది దేవుడు మనెల్లరికూ దయచేయువాడై ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము ఇప్పుడు క్రీస్తు పునరుద్ధాన పండుగను జరుపుకుంటున్నాము. ఆయన సిలువ వేయడం, మరణం, సమాధి, పునరుద్ధానం క్రైస్తవ విశ్వానికి కీలకమైనవి. యేసు మానవాళి పాపాలకు పరిహారం చెల్లించడానికి మాత్రమే కాకుండా అనేక మంది సహోదరులలో మొదటివాడుగా ఉండడానికి కూడా మరణించాడు. తద్వారా ఆయన మనలోను విశ్వాసుల ద్వారాను జీవిస్తూ దేవుని రాజ్య సువార్తను ఇక్కడికి తీసుకువచ్చే పనిని పరిశుద్ధాత్మ ద్వారా కొనసాగించుచున్నారు. యూదుల అధికారి అయిన నికోదేము అను పరిసయ్యుడు ఉండెను. ఆ మనుష్యుడు రాత్రివేళ యేసు సజీవునిగా ఉండగా ఆయన వచ్చి ఆయనతో, రబ్బీ, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడువని మాకు తెలియను. దేవుడు అతనితో కూడా లేకుంటే నీవు చేయి ఈ సూచక్రియలను ఎవడను చేయలేడని చెప్పెను. అప్పుడు యేసు అతనితో, నేను నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, ఒకడు జన్మించకపోతే దేవుని రాజ్యమును చూడలేడు.
అని చెప్పెను. నికోదేము అతనితో, వృద్ధుడైనప్పుడు మనుషుడు ఎలా పుట్టగలడు? తన తల్లి గర్భములోనికి రెండవసారి ప్రవేశించి జన్మించగలడా? యేసు అతనితో, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించకపోతే దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడు. శరీరములుగా పుట్టినది శరీరము, ఆత్మ మూలముగా పుట్టినది ఆత్మ అని పునరుద్ధానపు మరణం బోధించెను. ఈ విధముగా శిల్వ శ్రమల ధ్యానములలో విజయం పొందిన మనమును క్రీస్తు పునరుద్ధానంతో పాలిభాగస్తులుగా ఆయన కాపుదలలో కొనసాగుచు క్రీస్తు పొందిన విజయం ఎల్లవారిపై, ముఖ్యంగా మనపై కుమరించి అన్నింట ధ్వజనెత్తి జయోత్సాహము చేయగల శక్తిని, భాగ్యములను, దైవస్థితిని త్రియేక దేవుడు సంరక్షించి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్. ప్రార్థన. మరణమును జయించిన యేసుక్రీస్తు, నీవు మమ్మను ఆదరించడానికి, స్వస్థపరచడానికి పరిశుద్ధాత్మ పూర్ణుడై సమాధిని జయించిన రక్షక, నీ జయములో మాకు విజయం దయచేస్తున్నందుకు వందనములు చెల్లిస్తున్నాం. ఈ సంవత్సరంలో పాల్గొన్న ప్రతి బిడ్డను ఈ 40 రోజులు కాపుదల ఇచ్చి ఎట్టి దురావస్థలు ఎదుర్కొన్నను యేసు నామంలో శిలువపై భారం వేసి దింపుకునే శక్తిని దయచేయము. అటువంటి స్థితిలోనికి వెళ్ళిన వారిని ఆదరించి రక్షించినందుకు వందనములు. మేము ఈ ధ్యానములలో పొందిన నీవు ఇచ్చిన వరములను నింపుకొని దైవస్థితిని స్థిరపరచుము, బలపరచుము, అభివృద్ధి చేయుము. కావలసిన వల్ల నీ నుండి పొందగల భాగ్యములతో నింపుము. నీవు అంగీకరించి లక్ష్య పెట్టి నెరవేర్పులోనికి తీసుకురానై ఉన్నావు కనుక స్తోత్రములు. మీ బిడ్డలైన మమ్ములను బలపరిచి ఆనందములతో అభిషేకించుము. మీ బిడ్డలైన మమ్ములను బలపరిచి ఆనందముతో అభిషేకించుము. నీ బిడ్డలుగా ఇక మేము బాహ్య ప్రపంచంలోనికి ఇచ్చిన ధన్యతలతో వెళ్ళుచుండగా నిన్ను నీ ఆశీర్వాదములను మరుచువారంగా కాక, విడిచువారముగా కాక, ఆ వరముల నుండి తప్పించు సైతాను వలలో చిక్కుపడకుండా దావీదు మహారాజు వలె దినమునకు 3 మారు ప్రార్థన 7 మార్లు స్తుతించే వారముగా, ప్రవక్త దానియేలు వలె మోకాళ్ళు వేసి దినమునకు 3 సార్లు ప్రార్థనలు చేసే వారంగా నీ యొక్క సన్నిధిగా భావించే నడవగల భాగ్యస్థితిని దయచేసి మరలా వచ్చే 40 రోజులు శిల్వ ధ్యానముల వరకు కాపుదల ఇచ్చి అన్నింటా ఖాయమని శోధనలు గండములు తప్పించి విజయం ఇచ్చిన పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇట్లు దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ మరణాత. గీతం గీతం జయ జయ గీతం చేయి తట్టి పాడెదము. గీతం గీతం జయ జయ గీతం చేయి తట్టి పాడెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్భటించెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్భటించెదము. ఆ గీతం గీతం జయ జయ గీతం చేయి తట్టి పాడెదము. హో గీతం గీతం జయ జయ గీతం చేయి తట్టి